मह्यं यजन्तमभयानि हव्यागोति सत्यासो मे अस्मो प्रवाद्योवतुर्वा सुवीरा मह्यं यजन्तमभयानि हव्यागोति सत्यासो मे अस्मो प्रवाद्यो ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి తర్వాత నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం హోల్సేల్ రంగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎదురుగా ఉండేవి కానీ అన్ని కూడా వ్యాపారస్తులు ఉండే ప్లేస్ లో ఇది 14-18లో సర్కిల్ పెట్టాం. ఏం జరగాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఆ తర్వాత 5 సంవత్సరాలంతా కూడా మీరు చూసిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగాలని చెప్పేసి ఒక ఆలోచనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి అంతా మంచి జరగాలని ఉద్దేశంతో నందేశ్వరిని పెడితే బాగుంటుంది అనేది పెట్టడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు మంచి నందిని దాని కళ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత చక్కగా కళ ఉంది. ఉద్యమం ఎవరైనా కూడా ఇక్కడ వ్యాపారస్తులు పోయేటప్పుడు నందిని దండం పెట్టుకొని వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఏరియాలో కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఏరియాలో కూడా అందరూ సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెడుతూ ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేట్టుగా దాన్ని కూడా కార్పొరేషన్ ఉండే పరిస్థితుల్లో దాన్ని కొంతమంది డోనర్స్ ని కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తా, డోనర్స్ పెట్టిస్తా ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ఒంగోలులో కూడా చేస్తున్నాం. ఇంకా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మన ఒంగోలు కూడా కొత్తగా ఉండాలనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన కార్పొరేటర్ గారు ఇక్కడ ఉండే లోకల్ కార్పొరేటర్ గారు కానీ, అదేవిధంగా అరవేలు గారు కానీ, మన రాంబాబు గారు కానీ, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ నంది జరిగితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ సలహాల మేరకు వాళ్ళు ఇచ్చిన సూచన కొరకు మనం మంచి నందిని ఒకటి తయారు చేపించిన మన కమిషనర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి ఎంపీ గారి కొరకు, అదేవిధంగా మన మేయర్ గారు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా ఎంపీ గారు అయితే ఆయన చూసిన తర్వాత చాలా బాగుంది, కలగా ఉంది, ఆ ప్లేస్ లో పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా చెప్పిన తర్వాత ఇవన్నీ అందరికీ ఎవరు కూడా ఒక్కరు కూడా ఇక నందిగారు ఇంకటి పెడదామనే ఆలోచన లేకుండా అందరూ కూడా వచ్చేయన తర్వాత ఈ ప్రాంతంలో ఈ సర్కిల్ నంది బంగారుట్ల సర్కిల్ గా ఈ రోజు నామకరణం చేసుకొని మీ అందరి సమక్షంలో ఒక నందిని పెట్టుకోవడం చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తూ ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉంటాం. దానికి ఈ కార్యక్రమం మీ అందరూ ఆనందాన్ని చేస్తుంటే నాకే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను చూస్తుంటాను. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా పద్ధతిగా కూడా వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో ఉన్నప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించి ఈ 10 సర్కిల్ కి నందీశ్వరుని తీసుకురావాలనేది చక్కగా పూర్తి డిఫరెంట్ గా కూడా అంటే కమిషనర్ గారిని కూడా మన ఇప్పుడు ప్రశ్నించవలసిన సమయం అది. మేయర్ గారు అందరు కలిసి దీని యొక్క ఆలోచన అనేది
ఎవరు శాసనసభ్యులు జనార్దన్ గారితోనూ కార్పొరేటర్ గారు హరిబాబు గారు రాంబాబు గారు అందరూ కలిసి ఈ నందీశ్వరుని ఇక్కడగానే మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే వ్యాపారాలు కూడా బాగుంటుందనేది నమ్మకం అనేది అందరికీ ఏర్పరిచినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ గారికి కూడా ఆయన అభినందిస్తూ నందీశ్వరుడి ఆశస్సులు అంతా కూడా నంది సర్కిల్ అనేది ఎక్కడ విన్నా కూడా ఏ ప్రాంతంలో హైదరాబాద్ లో చూస్తాం, బెంగళూరులో చూస్తాం. ఆ ప్రాంత అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రత్యక్షంగా చూస్తాం. కాబట్టి ఈ అభివృద్ధి అనేది కూడా బండ్లమట్టి సర్కిల్ లో కూడా చూస్తామని కూడా తెలుపుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గారు జనార్దన్ గారైనా, కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. స్వప్నం సాకారమైంది. అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ నివసించినటువంటి వ్యాపారస్తులు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎంతో మంది అందరూ కూడా ఈ రేపటి నుంచే ఈ సర్కిల్ మనది. ఈ సర్కిల్లో వెధవ చేష్టలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తీసుకోవాలా. అప్పుడప్పుడు ఏదన్నా ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగినా లేదు నీళ్లు సరిపోయినా కూడా ఎవరైనా సరే దాని యొక్క సంరక్షణ తీసుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.